మహాపరిశుద్ధ దివ్య ప్రసాదములో ఏం చేసి ఉన్న యేసుక్రీస్తు నాథునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమ గౌరవ మహిమలు కలుగునుగాక. కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాల మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసయ్యా ఆరాధన, మెస్సయ్యా ఆరాధన, పరలోకారాధన, పరిశుద్ధుని ఆరాధన. 103వ కీర్తన. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నిధింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకము. అతడు నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును. సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అన్న దీవెనలను నీకు వసుకును. నీ జీవితమును శుభములతో నింపును. నీవు గరుడు పక్షి వలె యువకుడుగాను శక్తి సంపన్నుడుగాను మన్నట్లు చేయను. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నా ఆత్మమా ఆ దేవుణ్ణి మాత్రమే స్తుతింపుము. ఇదిగో నీ ముందు యేసయ్య. యేసయ్య ప్రాణం ఇచ్చాడు, యేసయ్య ఆరోగ్యాన్ని ఇచ్చాడు, యేసయ్య సమస్తం ఇస్తున్నాడు, యేసయ్య నీకున్న సంపదనిచ్చాడు. నా ఆత్మమా ఆ దేవుని స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా, ప్రియులారా, నీకున్న శక్తి అంతా ఈ దేవుడిచ్చిందే అని మర్చిపోకు. నువ్వు మాట్లాడగలవా? ఆ శక్తి దేవుడిచ్చిందే. అనేక మంది మాట్లాడలేకపోతున్నారు. నువ్వు ఆలోచన చేయగలుగుతున్నావా? ఆ ఆలోచన చేయగలిగితే అది దేవుడిచ్చిన శక్తి. చాలామందికి ఆలోచన చేసే ఆ జ్ఞానము లేదు, ఆ మెదడు లేదు. దేవుడు నీకు ఇచ్చాడు. సమస్త శక్తులారా, నువ్వు చేతులను కాళ్ళను ఆ విధంగా ఉపయోగిస్తున్నావనంటే ఆ శక్తి, ఆ బలము దేవుడిచ్చాడు. నువ్వు ఆరోగ్యంగా అన్ని పనులు చేయగలుగుతున్నావంటే ఆ శక్తి దేవుడిచ్చాడు. ఆ మాత్రం నువ్వు కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నావంటే ఆ శక్తి దేవుడిచ్చాడు. కష్టపడే శక్తిని దేవుడిచ్చాడు. నా ఆత్మమా అన్నిచ్చిన దేవుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా, జ్ఞానేంద్రియాలు సమస్తము కూడా ఆ దేవుణ్ణే స్తుతించు. అతని పవిత్ర నామమును సన్నుతింపుము. ఆయన నామము సన్నతించడానికి నువ్వు భయపడకము, వెనకాడకము. యేసయ్యా అన్న నామాన్ని జపించడానికి నువ్వు భయపడకము. యేసయ్యే నాకు మేలు చేశాడని చెప్పడానికి భయపడకము. హల్లెలూయా. కాబట్టి అందరం చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఒకసారి నా తర్వాత ఈ మాట చెప్పండి. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నిధింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకము. ప్రియులారా, నిజముగానే దేవుడు చేసినవన్నీ ఉపకారములే, దేవుడు చేసినవన్నీ మేలులే. నీ జీవితానికి గమనించండి, నాశనం అనేటువంటిది ఇవ్వని దేవుడు. నీ జీవితానికి కీడులు అనేటువంటిది ఇవ్వని దేవుడు. నీ జీవితంలో హాని అనేటువంటిది లేకుండా చేసే దేవుడు. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, మీ అందరికీ మేలును మాత్రమే చేశాడు. మేలే చేశాడు, కీడు చేయలేదు. నీ జీవితంలో ఉపకారమే చేశాడు, అపకారము చేయలేదు. నీ జీవితమునకు వెలుగునే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, చీకటిని ఇవ్వడానికి కాదు. ఈ కారుణ్య దేవుడు, ఈ ప్రేమగల దేవుడు నీ ప్రార్థనను మర్చిపోయేవాడు కాదు, నీ కోరికను తుడిచివేసేవాడు కాదు, నీ భారాన్ని ఇంకా ఎక్కువ చేసేవాడు కాదు. నీ జీవితములో వెలుగును నింపును, నీ జీవితమును శుభములతో నింపును. నీ జీవితాన్ని నిందల పాలు చేసేది సాతానుడు, నీ జీవితాన్ని అవమాన పాలు చేసేది సాతానుడు, నీ జీవితాన్ని పాపంలో కొరుకువేలు చేసేది సాతానుడు. ఈ దేవుడు నీ జీవితాన్ని అవమానం నుండి గట్టెక్కించి, ఆ బాధల నుండి గట్టెక్కించి, ఆ చీకటి నుండి బయటికి లాగి, ఆ పాప జీవితం నుండి, ఆ బానిస జీవితం నుండి బయటికి లాగి నీ జీవితాన్ని శుభములతో నింపబోయే గొప్ప దేవుడు. కష్టాలను తొలగించి సుఖములను ఆనందాన్ని ఇవ్వగలిగే గొప్ప దేవుడు. ఏమి లేని లోటును నీ పూడ్చివేసి సంతృప్తిగా దీవించే గొప్ప దేవుడు నీ జీవితాన్ని శుభములతో నింపును. పర్వతాలు కూలినా,
కొండలే కదలినా నీ శాశ్వత ప్రేమ నన్ను వేడిపోదు. దేవునికి నిజంగా ఈ పాట ద్వారా వందనం తెలియజేసుకుందాం. అవును దేవా, నేను పాపంలో జీవిస్తున్నప్పటికీ నన్ను శుభ్మంతో నింపుతాను అంటున్నావయ్యా. ఎంత గొప్ప మనసు ప్రభా అనేది తెలియదా దేవునికి? నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ విధానము. అయినప్పటికీ పర్వతాలు కూలినా, కొండలే కదిలినా నీ మీద అనుకున్న ప్రేమను నీ పాపము తొలగించలేదు. అంత మంచి ప్రేమ వేసేది, అంత మంచి మనసు వేసేది. పర్వతాలు కూలినా, కొండలే కదలినా నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. పర్వతాలు కూలినా, కొండలే కదలినా నీ శాశ్వత ప్రేమ నన్ను వీడిపోదు. ఒక్క క్షణమే నన్ను విడిచినా కలకాలము నాతో ఉండును. ఒక్క క్షణమే నన్ను విడిచినా కలకాలము నాతో ఉండును. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన. యేసయ్యా నీకే మహిమ, నీకే ఘనత, ఆరాధన, ఆరాధన, ఆరాధన. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసిన ఉపకారంలో ఏమేమి కూడా ప్రభావ మేము మర్చిపోవు తండ్రి. ఎవ్వరు చేయలేని, ఊహించలేని మేలును చేసావు తండ్రి నా జీవితంలో. స్తోత్రము దేవా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి, కరుణామైన ప్రభా, కారుణ్య ప్రభు తండ్రి. కరుణ మాత్రమే చూపించే దేవుడు ప్రభా, క్షమించే దేవుడు ప్రభా. మమ్మల్ని క్షమించి మమ్మల్ని అర్థం చేసుకుని ప్రేమించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు దేవా. ఇదిగో ఈరోజు నీ చెంతకు ఆకర్షించుకొని నీ చెంతకు తీసుకుని వచ్చావు దేవా. నీకు స్తోత్రాలు దేవా. ప్రభా, మా పాపం మన్నించి, మా పాపాలు మన్నించి మమ్మల్ని క్షమించి ప్రభా, నీ ఎక్కడైనా చేర్చుకొని గొప్ప దేవా. స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, అదిగో ఆ యొక్క తప్పని కుమారుడు నీ చెంతకు మరల రాగానే ప్రభా అతని పాపాలను నిమిషాలు క్షమించి వేసి ప్రభా నీ ఎక్కడైనా చేర్చుకున్నావు తండ్రి. మా అందరిని ఎక్కడైనా చేర్చుకొని దీవించి, ప్రేమించి, బలపరిచి, ఆశీర్వించి ప్రభా. జకయ్యా, నేనే నీ ఇంటికి రక్షణ వచ్చిందని పలికినట్లుగా నా జీవితానికి ప్రభా నీ రక్షణ అనుగ్రహించండి, నీ రక్షణ అనుగ్రహించండి, నీ ఇది అనుగ్రహించండి ప్రభా. ఈరోజు కీర్తన పడుతున్నట్లుగా ఇదిగో నీ జీవితమును శుభ్రంతో నింపున పడుతున్నట్లుగా ప్రభా నా జీవితాన్ని శుభ్రంతో నింపవా, నా జీవితాన్ని వరములు తినపవా, నా జీవితాన్ని కుటుంబాన్ని ప్రభా నీకు ఆశీర్వాదం తినపవా. ఇదిగో ప్రభా చాలు తండ్రి, ఈ అపశకనాలు, ఈ అవమానాలు, ఈ అపజయాల ప్రభా అన్ని పక్కన పెట్టి తొలగించి ప్రభా యేసయ్యా కీడులను కాపాడి నా జీవితమునకు, మా కుటుంబమునకు శుభములను, అనుగ్రహాలను, దీవెనలు గ్రహించండి ప్రభా. ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలందరినీ పేరు పేరున దీవించి బలపరిచి ప్రభా, వారి తలంపులు ఏమవుతున్నాయో, వారి ఉద్దేశాలు ఏమవుతున్నాయో, వారి కోరికలు ఏమవుతున్నాయో ప్రభా, ఎన్ని నీ చేతకు వచ్చినారో అవన్నీ ప్రభా ఆలకించి నెరవేర్చి ప్రభా వారందరినీ సమాధానంతో నీ దీవెనలతో ఆశ్రయించమని, కాచి కాపాడమని ప్రభా. మా జీవితంలో ఏమైతే ఆటంకాలుగా ఉన్నాయో యేసు రక్తంలో ఉన్న బంధించి మా జీవితం మనకు మరొకసారి ప్రభా ఆనందాన్ని, శాంతిని, సమాధానం ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామమున ఈ మనవి చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీ ఉంటే వేరే శ్వాసకు తావేది. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన
నా ప్రాణ యేసువా. ఆరాధన నా ప్రాణ యేసువా. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీవుంటే వేరే వెంచుకు త్రావేది.